ఓకే. సో రాజు గారు ఇప్పుడు పైనాపిల్ బొబ్బట్లు. అవునండి. పైనాపిల్‌తో చాలా రకాల స్వీట్స్, హల్వా ఇంకా ఇలా వెరైటీ అన్నీ చేసి చూపించారు. అవునండి. బొబ్బట్లు ఎప్పుడూ చేయలేదు కదా? అంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. అంటే బొబ్బట్లో మనకు పైన కోటింగ్ మైదా అది వస్తుంది. నేతితో వేయించుకుంటాం. సో లోపల కొంచెం స్టఫింగ్ ది ఫ్లేవర్ ఉంటుంది కదా. సో దీంట్లో మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కువగా పైనాపిల్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్‌లో ఉంటుంది. ఓకే. ఓకే, మరి పైనాపిల్ బొబ్బట్లు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పైనాపిల్ బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, మైదా 1 కప్పు, ఉప్పు చిటికెడు, పంచదార 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో బొబ్బట్టుకి ఎప్పుడైనా మనం ఏంటంటే పిండి అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో దీంట్లో ఏంటంటే మైదా పిండి, కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె. సో డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేదా కొంచెం వేడి చేసైనా వేసుకోవచ్చు. సో అవన్నీ కలిపేసి ఇలా పిండి రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనము స్టఫింగ్ కుక్ చేసుకోవాలా ఫస్ట్? ఎస్ అండి. సో నేతితో చేసుకుంటున్నాం. స్వీట్ కదా, సో నెయ్యి అయితే బాగుంటుంది. కానీ బాగుంది ఐడియా. అంటే ఫ్రూట్ బేస్ అనేది చాలా మంది ఎక్కువ హల్వాలు ఇలాంటి వాటికే వాడుతూ ఉంటారు, కానీ ఇలా బొబ్బట్లో స్టఫింగ్ అనేది చాలా వెరైటీగా ఉంది. పైనాపిల్ ముక్కలు ఏంటంటే బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకొంచెం పండింది అయితే బాగుంటుంది. ఎస్, బాగా పండింది అయితేనే మనకు ఆ టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తుంది. కానీ పైనాపిల్ ఫ్లేవర్ అనేది స్వీట్స్ కి చాలా బాగా సెట్ అవుతుంది కదా రాజు గారు? చాలా బాగా. అన్ని ఫుడ్స్ లోకి వెళ్ళి మళ్ళీ ఈ పైనాపిల్ అనేది కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగా సెట్ అవుతుంది కూడా. అవును. అండ్ మిగతా ఫ్రూట్స్ అన్ని ఏంటంటే మనం కొంచెం ఇట్లా వేడి చేస్తేనో లేకపోతే ఏదైనా జిలేబీ లాంటివి చేసుకున్నప్పుడు డీప్ ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. కాకపోతే ఈ పైనాపిల్ కి అంటే మనం ఉట్టి తిన్నా అలాగే టేస్టీగా ఉంటుంది, ఇట్లా ఏదైనా కుక్ చేసినా కూడా దాని టేస్ట్ అలాగే ఉంటుంది, వేయించినా కూడా దాని టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో నెయ్యి అంతా కూడా పీల్ చేసుకుంది. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా రవ్వ. ఓకే, సో బేస్ మనం కొంచెం రవ్వ తీసుకుంటున్నాం. సో ఉట్టిదంటే మనకి ఎలాగో దాంట్లో స్టఫ్ చేయడానికి రాదు కాబట్టి కొద్దిగా కంపల్సరీ ఇలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. అలాగే కొంచెం పంచదార, కొంచెం స్వీట్నింగ్ యాడ్ చేస్తాం. పైనాపిల్ స్వీట్నెస్ ని చూసి దానికి తగ్గట్టుగా మనం పంచదార యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మరి ఓవర్ స్వీట్ అయినా కూడా ఏ స్వీట్ మనం తినలేము కదా. సో ఇప్పుడు రవ్వ ప్లేస్ లో మనం ఇంకేదైనా కాంబినేషన్ వాడుకోవచ్చా రాజు గారు? అంటే రవ్వల్లో చేంజ్ చేసుకుంటాం. రవ్వల్లో చేంజ్ చేసుకోవచ్చు అండి, ఏ రవ్వ అయినా కానీ. కొంచెం గోధుమ రవ్వ యూజ్ చేసుకోవచ్చు, జొన్న రవ్వ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో మనకు సజ్జలు, రాగులు అన్నిటి దొరుకుతున్నాయి కదా. సో చాయిస్ మనది. ఓకే, దీంట్లో వాటర్ ఏమన్నా యాడ్ చేయాలా మనం? కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో కొంచెం మనకు రవ్వ ఉడకాలి కాబట్టి ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాం. సో మరీ లూజ్గా కాకుండా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం పంచదార తర్వాత పైనాపిల్ ముక్కలు కూడా యాడ్ చేసాం కదా, రవ్వ కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ పైనాపిల్ కూడా అంటే కొంచెం ఫ్రై అవుతున్న కొద్దిగా వాటర్ కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ రెండు కూడా గమనిస్తూ వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ చూసుకోవాలి. సరే రాజు గారు, మీరు దాన్ని కుక్ చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. జలుబు, గొంతు నొప్పితో బాధపడేవారు వామును నిప్పులపై వేయించి ఆ వాసన పీలుస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే జలుబు, గొంతు నొప్పి నుంచి మంచి రిలీఫ్ వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. బాగా మిక్స్ అయిపోయింది రాజు గారు. అవునండి. హల్వా బాగుంది కదా అని ఇలా తినేయకూడదు, అది స్టఫింగ్కే ఉంచుకోవాలి. సో ఇది కొంచెం మనకు చల్లారితే బాగుంటుంది. రాజుగారు, ఇప్పుడు మనము రవ్వ తీసుకున్నాం కదా, లైక్ ఏదైనా పప్పు, పెసరపప్పు అట్లాంటిది కూడా వాడుకోవచ్చా? అంటే జనరల్ గా మనం శనగపప్పు అట్లా వాడతాం కదా, బానే ఉంటుందా? వాటిలో కూడా ఫ్రూట్ బాగుంటుంది. మనం ఇదివరకు అనుకున్నట్టుగానే ఈ పైనాపిల్ అన్నింటిలో కూడా బాగానే సెట్ అవుతుంది. సో మనము స్టఫింగ్ ఎలా అయినా చేసుకోవచ్చు అని రాజుగారు చెప్తున్నారు కదా, లైక్ రవ్వ కాంబినేషన్ బానే ఉంటుంది, పప్పు బానే ఉంటుంది. సో చూసుకొని కొంచెం బెల్లం కాకుండా ఫ్రూట్ కాబట్టి పంచదార కాంబినేషన్లో ఇలా ఏదైనా మనము ట్రై చేయొచ్చు. సో రాజుగారు ఇంకొంచెం చల్లారాలా? ఇది కొంచెం చల్లారాలి. ఓకే, ఓకేనా రాజుగారు? ఓకే అండి. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత సో ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా పిండి,
సో బొబ్బట్టు పిండి ఎప్పుడైనా మనకు కొంచెం బాగా సాఫ్ట్గా అయితే ఈజీగా ఉంటుంది. నొక్కడం మనకు కొంచెం ఈజీగా ఉంటుందండి. సో అప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది. అవును. సో బొబ్బటికి పూత పిండి కూడా చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా మైదాతో అయితే మనకి చాలా బాగా వస్తుంది. సో మైదా ఇష్టం లేని వాళ్ళు కొంచెం గోధుమ పిండిది ట్రై చేయొచ్చు. కాకపోతే కొద్దిగా గోధుమ పిండి కూడా కొంచెం ఆయిల్ అది వేసి ఎక్కువ సాఫ్ట్ అయ్యేలాగా చూసుకుంటే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. లేదంటే ఆ లోపల పెట్టిన స్టఫింగ్ అంతా ఓ పక్కనే ఉన్నట్టు ఉంటుంది. ఓకే, సో ఇలా క్లోజ్ చేసేసుకుని. ఓకే, మీరు అది అలా చేస్తుంటే నాకు ఏదో కచోరీ లాగా ఉంది. కచోరీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని వేయించుకుంటే కచోరీ అయిపోతుంది కదా రాజు గారు. అయిపోతుంది. పైనాపిల్ కచోరీ. వావ్. ఓకే, ఇక్కడ పెనం కూడా వెయిట్ చేసేస్తాను. ఓకే రాజు గారు. సో బొబ్బట్టు మనం జనరల్గా చేతితో చేసేసుకుంటాం కదండి. సో అంటే కొత్తగా వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు, రాని వాళ్ళు చక్కగా చపాతీ కర్రతో నీట్గా ఈవెన్గా ఆ లోపల ఉన్న స్టఫ్ స్ప్రెడ్ అయ్యేలాగా జాగ్రత్తగా చపాతీ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, సో రెండు వైపులు నెయ్యితో కాల్ చేసుకుంటే రెడీ. పైనాపిల్ బొబ్బట్టు రెడీ అండి. ఎప్పుడైనా పైనాపిల్ అంటే బాగా పండిపోయింది ఇలాంటివి మనకి ఉట్టి తినలేకపోతే ఇలా చేసేసుకోవచ్చు చక్కగా. స్వీట్ రెగ్యులర్ గా హల్వానే చేస్తూ ఉంటారు. అవును. సో అప్పుడప్పుడు ఇలా బొబ్బట్టు కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా మనకి ఎలాగో ఫాస్ట్ గానే అయిపోతుంది. ఇట్లా రవ్వ కాంబినేషన్ లో పెద్ద టైం ఏం పట్టదు. ఇంకా కంపారిటివ్ ఇలా పప్పు ఉడికించుకొని దీనికంటే కూడా ఇది చాలా ఫాస్ట్. అది కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, ఇది షార్ట్ గా చేసేసుకోవచ్చు. ఒక కైండ్ ఆఫ్ ఇన్స్టెంట్ లాగా అనుకోవచ్చు. అంటే మరీ ఇన్స్టెంట్ కాకపోయినా ఇది అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎస్. సో అంటే ఈ పైనాపిల్ ఈ రవ్వ ప్రాసెస్ చేసుకునే ముందు కొంచెం పిండి కలిపేసి పెట్టేసుకుంటే సో అది కాసేపు నానుతుంది. ఆ టైంలో ఇది స్టఫింగ్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పైనాపిల్తో చూపిస్తే చూసే మన ఆడియన్స్కి రకరకాల ఫ్రూట్స్తో చేసేసుకోవచ్చు అని ఐడియా వచ్చేస్తూ ఉంటుంది. చేసుకోవచ్చు, మీకు ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్తో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అలా చేస్తున్నప్పుడు కొంచెం అంటే కొన్ని కొత్త కొత్త డిష్లు కూడా పుట్టుకొస్తాయి. అవును. సో రెండో వైపు కూడా కొంచెం నెయ్యి వేసేసుకుందాం. ఓకే. సో బొబ్బట్టు దగ్గర కొంచెం నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిమంది ఆ బొబ్బట్టును నెయ్యితో అలా అద్దుకొని మరీ తింటారు. బట్ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనము రోజుకి ఒక 1-2 స్పూన్స్ నెయ్యి కంపల్సరీ తినాలి కాబట్టి ఇలా తినొచ్చు. కొంచెం ఇంకొద్దిగా కాలాల రాజు గారు. అవునండి. సో నేను చూస్తూ ఉంటాను, మీరు కార్వింగ్ మొదలు పెడతారా? ఓకే. సో ఏం చేస్తున్నారు ఈరోజు? సింపుల్గానే చేస్తున్నాను. సో బిగ్ బ్రింజాల్ తీసుకున్నాను. సో పెంగ్విన్ చేస్తున్నాను. సో తీసేద్దామా? ఓకే, నైస్. సో ఇక్కడ దీని ఈ స్టెమ్ బీక్ వచ్చేస్తుంది. ఎస్. లేదు కొంచెం సైడ్లో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ క్యారెట్ ముక్క పెట్టేసుకోవచ్చు. మొత్తం తోడమంతా తీసేసి ఓకే. అప్పుడు ఇది కొంచెం కట్ చేసేసుకోవాలి. సో ఇది కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. తర్వాత ఇది కూడా కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. స్కిన్ మనం ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా జస్ట్ ఆ తొడిమి తాలూకు ఆ గ్రీన్ పార్ట్ అనేది కొంచెం తీసేసేయాలి. ఓకే. పెద్ద నైఫ్ ఇస్తారా? సో కొంచెం ఇలా బెండ్ అయినట్టుగా ఇస్తున్నాను. ఓకే. సో ఇలా ఉంటుంది. సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ వరకు ఇలా. ఓకే. సో ఒక సైడ్ జిగ్జాగ్ చేస్తున్నాను.
ముందు వైపు వచ్చేట్టుగా. సో ఇటువైపు కూడా సేమ్ అలాగే. సో ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను. సో కొంచెం అంటే దాని స్టమక్ పార్ట్ అనేది కొంచెం వైటిష్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తే మనకు ఆ వైట్ కలర్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఐస్. సో జస్ట్ అలా స్కిన్ తీసేస్తున్నాం. సో ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసి అక్కడ మిరియాలు పెడుతున్నాం. ఓకే, సో వింగ్స్ కొంచెం ఓపెన్గా చూపించడానికి సో ఏదైతే మనం బేస్ కట్ చేసామో సో దాంట్లోంచి ఒక చిన్న పీస్ తీసుకుని సో ఆ వింగ్స్ వెనకాల నుంచి కొంచెం పెట్టేస్తే అది క్లోజ్ కాకుండా కొంచెం స్టాపర్లా పనిచేస్తాయి. ఇలా ఇలా కొంచెం ఓపెన్గానే ఉంటుంది. ఓకే, సో రెడీ. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎస్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి కార్వింగ్ రెడీ, అలాగే బొబ్బట్టు కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు పైనాపిల్ బొబ్బట్టు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ బొబ్బట్లు తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పైనాపిల్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్మా రవ్వ, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని మధ్యలో పైనాపిల్ మిశ్రమం ఉంచి బొబ్బట్లలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, పైనాపిల్ బొబ్బట్లు రెడీ.